విల్సన్ గారి సాహిత్య ప్రయాణంలో, వారి జీవిత సాహిత్య కథనంలో చాలా శుభదినం. కొన్ని రోజుల క్రితమే ఉషా పక్షపత్రికని తీసుకొచ్చి ఒక రెవల్యూషనరీ విధానంలో రచయితల్ని, పాఠకుల్ని ఎలా అందుబాటులోకి తీసుకురావాలి, రచయితలకి, పాఠకులకి వారిది ఎలా క్రియేట్ చేయాలనేది చేయటంలో ఎన్నో దశాబ్దాలు, శతాబ్దాలుగా ఈ పత్రికా రంగంలో ఉన్నా కానీ ఈయన ఒక వినూత్నమైన ప్రయోగం చేసి వారిని ప్రోత్సహించి కొన్ని అవార్డులు ఇచ్చి, అలాగే పాఠకులకు కూడా తక్కువ ఖరీదుతో నష్టాన్ని భరిస్తూ కూడా అందజేయటం అనేది చాలా ముదావహం. అలాగే రిస్క్ తీసుకొని ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ డిజిటల్ డైలీ న్యూస్ ఉషా అనే మ్యాగజైన్ని 4 పేజెస్లో, అంటే పక్షపత్రిక వేరు, డైలీ న్యూస్ తీసుకురావటం చాలా రిస్క్తో కూడింది. అందుకే ప్రయాణం 4 పేజీలతో మొదలెట్టి ఆ 4 పేజీల్లో కూడా ఇవాళ నేను ఓపెన్ చేసిందని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే దాంట్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో సంబంధించిన అంశాలన్నిటినీ తీసుకొచ్చి మిళితం చేసి 4 పేజీల్లో డైలీ అందించడం అంటే చాలా గొప్ప సాహసం. వారికి అన్ని విధాల పాఠక ప్రేక్షకుల నుంచి అండదండలు ఉండాలి. అలాగే పత్రికా రంగంలో ఇది ఒక వినూత్న ప్రయోగం కాబట్టి ఇటు ప్రజలు, చదివేవారు, అలాగే సామాజిక దృక్పథం కలవారు, ప్రభుత్వం అన్ని విధాల అండదండలు అందించి ఈ 4 పేజీలు 10-12 పేజీల వరకు తీసుకెళ్ళగలిగే ఆ యొక్క శక్తి వారికి భగవంతుడితో పాటు మనం కూడా తోడ్పాటు అందించవలసిందిగా నేను భావిస్తున్నాను. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ విల్సన్ గారికి ఉంటాయి, మొదటి నుంచి కూడా. అలాగే మనం ఈ ఫాస్ట్ లైఫ్లో, వేగవంతమైన జీవితంలో మెమరీ పవర్ తగ్గించుకొని ఏదో వాట్సాప్ గ్రూపుల్లో, సాఫ్ట్వేర్లు, ఇన్స్టెంట్ కాఫీ లాగా ప్రయాణం సాగిస్తున్నారు. దానివల్ల యువతకి చాలా చెడు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ టెంపర్మెంట్స్, ఈ హీట్ ఆర్గ్యుమెంట్స్ తగ్గి ఒక విజ్ఞతతో కూడిన యువత దేశానికి, అలాగే రాష్ట్రానికి పునాదులు వేయటానికి మనకి లభ్యం చేకూరుతుంది. కాబట్టి ఇటువంటి పత్రికల్ని, ఇటువంటి అంశాలని మనం కనుక ప్రోత్సహిస్తే మన యొక్క ప్రతి కుటుంబంలో యువత ముందు భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. మీరు ఈ మ్యాగజైన్, ఈ డైలీ డిజిటల్ కనుక చూస్తే భారత్కి ప్రమాదం పాకిస్తాన్తో కాదు, గంజాయితో కాదు. అంటే ఆ స్పార్క్ ఆ న్యూస్లో ఉన్న స్పార్క్ చూడండి. భారత్కి ప్రమాదం పాకిస్తాన్తో కాదు, గంజాయితోనే. అంటే యువతకు ఎటువంటి మార్గదర్శనం అందుబాటులో తీసుకొస్తున్నారు. అలాగే భారతదేశంలో GST విధానం ఎలా వచ్చింది, ఇది పెద్ద అంశం, ఆర్థికపరమైన అంశం. మనం ప్రతి కుటుంబంలోనూ GST ప్రభావం ఉంటుంది, ప్రతి వ్యాపార సంస్థలోనూ ఉంటుంది, రాజకీయ రంగంలో ఉంటుంది. అసలు రాష్ట్ర బడ్జెట్, దేశ బడ్జెట్ని ఇవాళ నిర్దేశించే అంశం, పెద్ద అంశం GST. దాన్ని తీసుకొని డిజిటల్లో తీసుకురావటం, డైలీలో తీసుకురావటం అంటే ఇది పెద్ద సాహసం. నాకు పత్రికా అనుభవం ఉంది. నేను కొన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఈవినింగ్ ఎడిషన్ నడిపాను. కానీ ఇది పెద్ద సాహసం. భారతదేశంలో GST విధానం ఎలా వచ్చిందనేది డైలీ డిజిటల్లో తీసుకొస్తే అది పాఠకులు చదవాలి కంపల్సరీగా. జ్ఞాన సముపార్జన ఈ విధంగా చేయాలి యువత కూడా. అలాగే నెక్స్ట్ అంబేద్కర్ జయంతికి నేషనల్ పార్టీ దీపోత్సవం, ఇది రాజకీయ అంశం. అలాగే ఇట్లా 3-4 అంశాలని ఎవ్రీడే తీసుకుంటే దీని యొక్క ప్రభావం మానవుని జీవితంలో, అందున తెలుగులో తీసుకురావడం అనేది, అందుబాటులో తీసుకురావడం అనేది ఇంతమంది 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి డెఫినెట్గా ఇది ఒక
వెసులుబాటు అవుతుంది. ఒక విద్యా సముపార్జనకి ఒక న్యూస్ ఇన్స్టెంట్గా కాకుండా, వాట్సాప్లో కాకుండా కూర్చొని స్థిమితంగా చదివితే ఆ జ్ఞాన సంపద అనేది పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా దీన్ని మనం ప్రోత్సహించాలి. అందరి యొక్క మదిలో విరివిగా దీన్ని ప్రచారం చేయాలి. నమస్తే. ఈరోజు ఒక శుభదినం. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే పెద్ద మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సమానంగా చదువుకున్న వాళ్ళు ఇప్పటిదాకా పూగడం లేదు. ఇక ముందు ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. అయితే అటువంటి మహానుభావుడు జన్మించిన ఈరోజు ఒక సామాజిక విప్లవానికి దారితీసే ఒక పత్రికని మేము తీసుకురావాలనుకున్నప్పుడు దీని ఆవిష్కరణ అనేది వ్యక్తిగతంగా నాతో అనుబంధమే కాకుండా సమాజం పట్ల ఒక స్పష్టమైన వైఖరి, అవగాహన ఉన్న పెద్దలు గోపాలకృష్ణ గారి చేతుల మీద కూడా జరగాలని నా అభిలాష. ఈ వాస్తవానికి ఈరోజు నేను వేరే కార్యక్రమం వెళ్ళాల్సి వచ్చినా సార్ చేత ఆవిష్కరణ చేయాలనేది నా అభిష్టం. కాబట్టి అభిష్టం మేరకు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు సార్ పత్రికని ఆవిష్కరణ చేయడం అనేది ఉషా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషదాయకం. ఉషా సాహిత్య మాస పత్రిక, వారపత్రిక, అచ్చు పత్రిక ఇప్పటికి 3 తీసుకొచ్చాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. ఉషా అచ్చు పత్రిక దాదాపు అద్భుతమైన కథలతో వస్తూ ఉంది. అదేవిధంగా అప్పుడు కూడా ఆ కథల పోటీకి కూడా వెలగపూడి సీతారామయ్య వాళ్ళ తండ్రి గారి పేరు మీద మాకు కథలు, నవలల పోటీకి స్పాన్సర్ చేసి ఈరోజు మా దగ్గరికి వచ్చే కంటెంట్ చాలా భాగం గోపాలకృష్ణ గారి తండ్రి పేరుతో ఇచ్చిన ఆ స్మారక కథలు అనేది మాకు ఉపయోగపడ్డాయి. తర్వాత ముఖ్యంగా ఈరోజు తీసుకొచ్చిన కంటెంట్లో భారతదేశానికి ప్రమాదం చాలామంది ఏ చైనానో, ఏ అమెరికానో, ఏ పాకిస్తాన్ అనుకుంటూ ఉంటారు. కానీ చాప కింద నీరులో విస్తరిస్తున్న ఆ గంజాయి అనేది ఢిల్లీకి కూడా హెడ్ ఆఫీసు ఆంధ్రప్రదేశ్, మనం విశాఖపట్నం అని చాలామంది తెలియదు. గంజాయిలో మేలైన రకం ఏంటంటే చాలామంది ఎవరు చెప్పలేదు. అలాంటిది మేలైన రకం గంజాయి పేరు శీలవతి. ఆ శీలవతి అనే ఆ వెరైటీ దొరికేది మనకు విశాఖపట్నంలో ఏజెన్సీ ఏరియాలో దొరుకుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ప్రపంచం అంతా సప్లై అవుతుంది, ఇక్కడి నుంచి దేశం అంతా కూడా సప్లై అవుతుంది. గుజరాత్, తర్వాత ఛత్తీస్గఢ్ ఈ బౌండరీస్ నుంచి వెళ్తుంది. అయితే దీన్ని నేను సీరియలైజ్ చేస్తున్నాను. దాదాపు 3-4 నెలలు నిరాఘాటంగా ఇది సీరియల్ రాబోతూ ఉంది. ప్రతిరోజు అసలు గంజాయి ఏ విధంగా పుడుతుంది, ఏ విధంగా దీని పరిణామక్రమం, ఏ విధంగా దీన్ని వినియోగిస్తున్నారు, ఏ ప్రాంతాల్లో ఉంది, ఒక రకంగా చెప్పాలంటే తేనె తుట్టిని కదిపాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే ఇటీవల కొన్ని షిప్పుల్లో కూడా గంజాయి బయటకు వచ్చింది. అంటే 100,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే గంజాయి మన రోడ్ల మీద దొరుకుతుంది, హైదరాబాద్ రోడ్ల మీద దొరుకుతాము. అంటే కారణం ఏంటంటే ఈ చెక్ పోస్టులు కూడా, లారీలను కూడా, కంటైనర్స్ని కూడా లోపల క్యాబిన్లు తయారు చేసి తీసుకెళ్తా ఉన్నారు. అంతకుముందు పాలకో కూరగాయల కింద పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ కంటైనర్స్ కూడా పెట్టారు. అంటే ఇది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. కాబట్టి కొన్ని పోర్టుల నుంచి సహకారం అందుతూ ఉంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే యువత ఈరోజు నిర్వీర్యం అయిపోతుంది. కొద్ది రోజుల తర్వాత యువత బ్రెయిన్ పనిచేయదు, తర్వాత వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా నెక్స్ట్ వాళ్ళ పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడరు. అంటే భారతదేశం నెక్స్ట్ రాబోయే జనరేషన్లో బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అవుతూ ఉంటుంది. అంటే ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడం కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు స్వంత పోరాటం వాడు చేయబట్టే మనం ఈరోజు ఆ సామాజిక ఫలాలు అనుభవిస్తున్నాం. అనుభవించే దగ్గర మన అనారోగ్యం పాలైతే ఇంక దేశం ఎక్కడ ఉంది? కాబట్టి దేశంలో ఉన్న మనుషులు ఉంటే దేశం ఎక్కడైతే బాగుపడి అనేది మా ఉద్దేశం. అదేవిధంగా అంబేద్కర్ గారు ఏ దళితులకో న్యాయం చేశారు అని చెప్పి ప్రచారం ఉంది. కానీ మేము ఆమెకు రక్షకుడు అతనే అని చెప్పి ఆర్టికల్ ఇచ్చాం. ఈరోజు హిందూ కోడ్ బిల్లు అనేది అక్కడి నుంచే మహిళలకు విడాకుల హక్కు, ఆస్తి హక్కు, పునర్వివాహ హక్కు, అదేవిధంగా వాళ్ళ గర్భాన్ని నిలుపుకునే హక్కు, తర్వాత గృహహింస చట్టం నుంచి ఎదుర్కొనే హక్కు, ఇటువంటి అనేక హక్కులు, తర్వాత వాళ్ళ ప్రసూతి హక్కు, ఇన్ని హక్కులు కల్పించింది అంబేద్కర్. ఈ హక్కు కోసం ఆ రోజు హిందూ కోడ్ బిల్లు ఆయన పెట్టాడు. పెడితే 1951లో ఈ బిల్లు వీగిపోయింది. 26వ తారీఖున, సెప్టెంబర్ 26న, 27న ఆయన రాజీనామా చేశాడు.
ఆయన రాజీనామా చేసిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆ బిల్లు నెహ్రూ గారు తీసుకొచ్చారు. అంటే ఆ బిల్లు వాల్యూ ఏంటి అనేది అర్థమవుతా ఉంది. పెద్ద పెద్దోళ్ళు గొప్పలు అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజు ఈ మహిళలకు సంబంధించి అంబేద్కర్ ఏదైతే మహిళలు హక్కులు లేకుండా ఈ దేశంలో ఉండడం అనేది కరెక్ట్ కాదు, ఈ పదవులు ఉండడం కరెక్ట్ కాదని నిర్ణయించుకొని ఆ రోజు ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఎంటైర్ సొసైటీలో మహిళలకు సంబంధించి వాళ్ళ హక్కులకు సంబంధించి పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన చిరస్మరణీయుడు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి స్మరించుకుంటూ ఈ అంబేద్కర్ జయంతి రోజున మరి దరిదాపు అటువంటి భావాలున్న సామాజిక భావాలున్న గోపాలకృష్ణ ప్రసాద్ గారితో మరి ఈ ఆవిష్కరణ చేయడం అనేది సంతోషం. ముఖ్యంగా గోపాలకృష్ణ గారు అమరావతి రైతుల కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బహిష్కరణకు గురయ్యాడు వాళ్ళకు మద్దతుగా మాట్లాడినందుకు. అయితే ఆయన వాల్యూ ఏంటో, ఆయన మాటల విలువ ఏంటో కాలంలో తెలియజేసింది. మరి ఆ రాజకీయ పార్టీలు అన్నీ కలిసి కూడా అమరావతి జిందాబాద్ అనే పరిస్థితి వచ్చాయి. ఆ రోజు గట్టిగా నిలబడబట్టే ఆ ఉద్యమం నిరాఘాటంగా సాగింది. అది సాగింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 15,000 కోట్ల పైనే అమరావతికి రాజధానికి ఇచ్చారు. వేలాది కోట్ల రూపాయలు అక్కడ ప్రవహించబడుతున్నాయి. ఈరోజు అమరావతి కానీ రాబోయే రోజుల్లో అమరావతి కానీ అభివృద్ధి చెందితే దాదాపు కేంద్ర సంస్థలు 45 కేంద్ర సంస్థలు అమరావతిలోకి వస్తాయి. అదేవిధంగా అమరావతిని డెవలప్ చేయాలని ఆ రోజు సార్ లాంటి వాళ్ళ కాంక్షలు ఉండబట్టే ఈరోజు అది ఆ రైతులకి ధైర్యాన్ని ఇవ్వగలిగింది. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా చాలా నష్టపోయాడు. నష్టపోయినప్పుడు కూడా రైతుల పక్షం నిలబడడంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. నేను అట్రాక్ట్ అవ్వడానికి అది ఒక ప్రధాన కారణం. కాబట్టి ఆయన పట్ల ఇటువంటి సానుకూల ఆలోచన ఉండడానికి కారణం ఏంటంటే అమరావతి రైతులకి ఆయన అండగా నిలబడ్డ తీరు అనేది తెలియజేస్తాం. అదే సమయంలో ఈ పత్రికని ఆశీర్వదించండి. ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా కార్పొరేట్ విద్య మీద కానీ కార్పొరేట్ వైద్యం మీద కానీ మొత్తం సమాజాన్ని నష్టం చేసే అన్ని వ్యవస్థల మీద కూడా మరి ఉష తన అయిన శైలిలో బాణాలు ఎక్కుపెడుతుంది. ప్రభుత్వాలు ఒకళ్ళు నిద్రపోతే ఆ ప్రభుత్వం నిద్ర లేపే కార్యక్రమం కూడా మేము తీసుకుంటాం. ధన్యవాదాలు.